నమస్తే, వెల్కమ్ టు V9 తెలుగు టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గంలో కూటమి గెలుపును ఎవరు ఆపలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన గాజువాక కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు. గాజువాక వైసీపీ నామినేషన్ ర్యాలీలో కలకలం రేపిన మంత్రి గుడివాడ అమర్నాథ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ఉన్న ప్లకార్డ్స్. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చండి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ డిమాండ్. శ్రీ పెంటమాంబ తల్లి అమ్మవారి పండుగ మహోత్సవం సందర్భంగా విలేకరుల సమావేశం. ఇక వివరాల్లోకి వెళితే, ఈ ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గంలో కూటమి గెలుపును ఎవరు ఆపలేరని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. పాత గాజువాక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాను నామినేషన్ కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు తనకు మద్దతుగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారని, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. విశాఖ జిల్లాకు వైసీపీ వాళ్ళు ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారంటూ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఓట్లు వేయాలా లేక ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఓట్లు వేయాలా అని విమర్శించారు. గత 5 ఏళ్లలో గాజువాక నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తెదేపా హయాంలో అనేక అభివృద్ధి పనులు చేశామని గుర్తు చేశారు. గాజువాక కూటమి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా శ్రీ భరత్ను గెలిపిస్తే విశాఖ ఉక్కును కాపాడుకోవడమే కాకుండా కాలుష్య నివారణ, మత్స్యకారులకు జెట్టి నిర్మాణం, గాజువాకలో ఫ్లైఓవర్ నిర్మాణం, ఆర్ కార్డుల బదిలీ, ఏపీఐఐసి భూ నిర్మాసితుల సమస్య వంటివి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పిఎసి సభ్యుడు కోన తాతారావు, బీజేపీ నాయకులు కృష్ణంరాజు, కార్పొరేటర్లు బోండా జగన్, పల్లా శ్రీనివాస్, మొల్లి ముత్యాల నాయుడు, గంధం వెంకటరావు, మహమ్మద్ రఫీ, ప్రకాష్, నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి నా నామినేషన్ ఏదైతే యాత్ర ఉందో దాన్ని దిగ్విజయంగా, విజయవంతంగా ప్రజల సహకారంతో, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ, అలాగే అభిమానుల సహకారంతో, మీ అందరి సహకారంతో మరి మేము నామినేషన్ వేయగలిగాం. ఆ నామినేషన్ను చూసిన తర్వాత ఆ నామినేషన్, ఆ పాదయాత్ర కావచ్చు, ఆ యాత్ర కావచ్చు, అది చూసిన తర్వాత నిజంగా నా భూతో నా భవిష్యత్ లాగా ఉంది. అంటే నేను ఎప్పుడు కూడా అంత జనాన్ని చూడలే. దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇటు విశాఖపట్నంలో ఒక గాజువాకలో కావచ్చు, విశాఖపట్నం పార్లమెంట్ కావచ్చు, అలాగే ఈ రాష్ట్రంలో కావచ్చు, రేపు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంగా రాబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకే మీ ద్వారా నేను గాజువాక పుర ప్రజలకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, అలాగే అభిమానులకు అందరికీ కూడా మీ ద్వారా నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను నా మీద భరోసాగా పెట్టి అంతమంది మరి స్వచ్ఛందంగా పాల్గొని సుమారు 3 గంటల పాటు ఆ మండు టెంట్లో మాతో పాటు అక్కడ నామినేషన్ ఫైలింగ్ కోసం వచ్చినందుకు వారందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి సోదరులారా, ఈరోజు మళ్ళీ మీ ద్వారా నేను ప్రజానికాన్ని కోరుతున్నాను. గడిచిన 15 సంవత్సరాలుగా మేము ఎప్పటి నుంచో ఉన్నాం. చెప్పాలంటే మా నాన్నగారు 72లో సర్పంచ్ అయ్యారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంతో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమయ్యే ఉన్నాం. కుటుంబ పరంగా, కార్మిక లోకంతో ఉంటాం. కానీ నేను ప్రత్యేకంగా 2009 నుంచి మరి నియోజకవర్గంలోనే ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి సాధక బాధలు తెలుసుకొని, మరి అప్పుడు నాకు 2014లో నాకు శాసనసభ్యుడిగా అవకాశం కల్పించారు. ఆ 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 మధ్యన నేను అనేక సమస్యలు పరిష్కారం చేసేటువంటి పద్ధతి, నా యొక్క పద్ధతిని చూశారు. నేను అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా సమస్యలు పరిష్కారం చేస్తానన్న దాని మీద పూర్తి అవగాహన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉంది. అలాగే అధికారం లేనప్పుడు నా పోరాట పటిమం ప్రజలతో
మమేకమై ప్రజాపక్షాన్ని నించొని ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన మేము పోరాటం చేసినటువంటి తీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి తెలుసు. కనుక నేను గత 15 సంవత్సరాలుగా గాజువాక నియోజకవర్గంలోనే ఉండి అనేక సమస్యల పరిష్కారం పట్ల లేకపోతే పోరాటం చేసిన విషయంలో కావచ్చు, నాకు నా నైజం ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి తెలుసు. కనుక మళ్ళీ నాకు అవకాశం కల్పిస్తారనే నమ్మకం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. వారి విజయానికి తోడ్పాటుకి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. వాస్తవానికి నిన్న మీరు చూస్తుంటారు, మీరు కూడా ప్రత్యక్షంగా మా అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు సహజంగా అందరికీ నమస్కారం పెడితే బిల్డింగుల మీద ఉన్నవాళ్ళు కానీ వాళ్ళే బయటకు వచ్చి ప్రతిస్పందనగా ఇలా చెప్తా ఉన్నారు విజయోత్సవం అని. అంటే స్పందన ఉంది, మా కూటమిని ఆహ్వానిస్తున్నారు. అందుకని కూటమిని ఆహ్వానిస్తున్నారు, గెలిపిద్దామని ఉన్నారు. దాంట్లో భాగమే నిన్న బ్రహ్మాండంగా మా నామినేషన్ అనేటువంటిది ఎప్పుడు నేను కూడా 34 సంవత్సరాలు ఉన్నాను, అంత భారీ స్థాయిలో ఎప్పుడు ర్యాలీ జరగలేదు, నామినేషన్ ర్యాలీ. అంటే ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి గెలిచినట్లుగానే ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చారో దానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఒకటి. 2, గుడివాడ అమర్నాథ్ నిన్న తన ముఖం చూస్తేనో తన పేరు చెప్తేనో ప్రజలు ఓట్లేరానో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే అసలైరేనో పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని ఊరేగుతున్నాడు ఆయన. అది సిగ్గు ఉండాలి. అది అనైక్యత. నైతిక విలువలు లేనటువంటి మనిషిలాగా ప్రవర్తించారు. సరే, వేదిక మీద ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఇంకా సుబ్బారెడ్డి ఎంపీలు వాళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ గారి ఫోటో నువ్వు పెట్టుకుంటే నీ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే ఓట్లు రావు. ఓటమి భయాన్ని అంగీకరించారు. ఓడిపోతున్నాం ఇక్కడని. అందుకనే మా నాయకుడు ఫోటో పెట్టుకొని ఊరేగటం అది పూర్తి స్థాయిలో అది దిగజాడుతనం, అవినీతి అంటే అనైక్యతగా. అందువల్ల ఇప్పటికనే ఆల్మోస్ట్ అతను ఓటమిని అంగీకరిస్తూ ఆయనంతలో ఆయనే ఒకవేళ ఓట్లు రావని అనుకుంటే జనసేన పార్టీలో జాయిన్ అయిపోయి మా కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారికి సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. 2, ఇక మా పార్టీ జనసేన పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశం మేరకు పల్లా శ్రీనివాస్ గారు కూటమి అభ్యర్థిగా గెలవడానికి కావాల్సినటువంటి శ్రమ ఏ మేరకు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అందరూ కలిసి పనిచేస్తాం. 2 ఎంపీ అభ్యర్థులు కూడా గెలిపించుకుంటాం. ఎందుకు అంటే ఇందులో ఒక అర్థం ఉంది. పని చేయాలని తపన నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటారు. అవినీతి ఆరోపణలు మచ్చలేనటువంటి మనిషి కావాలని కోరుకుంటారు. మా అభ్యర్థికి అవినీతి మచ్చలైతే లేవు, ఉంటే పుట్టుమచ్చలు ఉండదు తప్ప. మిగతా మా మీద పోటీ చేస్తున్న అభ్యర్థి అమర్నాథ్కి తనకు పూర్తిగా అవినీతి మరకలే ఉన్నాయి. పూర్తిగా ముఖం చూస్తున్న అవినీతి మరకలతో ఆయన తిరుగుతూ ఉన్నారు. అందుకనే మా అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ప్రజలు చూస్తున్నారు. వైసీపీ నామినేషన్ ర్యాలీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మంత్రి గుడివాడ అమర్నాథ్ కలిసి ఉన్న ప్లేకార్డ్స్ ప్రదర్శించడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని జనసేన నాయకులు గంధం వెంకట్రావు, టీడీపీ నాయకులు తులసి విమర్శించారు. ఈ మేరకు జనసేన పార్టీ కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ నామినేషన్ ర్యాలీలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ ఫోటోతో మంత్రి గుడివాడ అమర్నాథ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకోకపోతే ఓట్లు పడవని గ్రహిస్తే వైసీపీకి రాజీనామా చేసి మా పార్టీలో చేరాలని హితవు పలికారు. పరిశ్రమల మంత్రిగా గుడివాడ అమర్నాథ్ రాష్ట్రానికి ఏమి చేశారో చెప్పాలన్నారు. అనకాపల్లిలో ప్రజలు తరిమి కొడితే ఇక్కడ పడ్డావు అని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు విజయం నువ్వు ఊహించావు కాబట్టే నీచమైన రాజకీయాలు మొదలు పెట్టావని అన్నారు. గుడివాడ గురునాథరావు ఒక దమ్ము ఉన్న నాయకుడని, అతని పేరు ప్రఖ్యాతులు భ్రష్టు పట్టించే నాయకుడిగా నీ చేష్టలు ఉన్నాయన్నారు. క్రమశిక్షణకు మారు పేరు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అని, నువ్వు చేసిన పనికి మా నాయకుడికి బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గడసాల అప్పారావు, తిప్పల రమణారెడ్డి, గంధం వెంకట్రావు, ముమ్మన మురళి, బేతు చైతన్య కృష్ణ, రౌతు గోవిందు, పోలరౌతు వెంకటరమణ, కాద శ్రీను, సొమ్మన్న, చదరం తులసిరావు తదితరులు పాల్గొన్నారు. గాజువాక నియోజకవర్గం నుంచి రేపు మే 13వ తారీఖున జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినంత వరకు నామినేషన్లు
ఈవేళ మా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పల్లా శ్రీనివాస్ గారు, అలాగే మా ప్రత్యర్థి అయినటువంటి వైసీపీ అభ్యర్థి అమర్నాథ్ గారు కూడా ఈవేళ నామినేషన్లు సేమ్ డే జరిగాయి. అయితే ఆ నామినేషన్లలో జరిగినటువంటి సంఘటన గురించి అని చెప్పేసి మీ దృష్టికి తీసుకొద్దామని చెప్పేసి మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈవేళ అమర్నాథ్ గారు ఆయన తాలూకా ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని ఆయన ఫోటో పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేసి ఆ విన్యాసాలు చాలా చేయడం జరిగింది. అయితే మేము చెప్పేది ఏంటంటే ఒకానొకప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాతో ఫోటో తీయించుకున్నారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అటువంటి వ్యక్తి మరి ఈవేళ ఎంత దిగజారిపోయాడు అన్నటువంటి దాని గురించి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఈవేళ పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకపోతే నాకు ఓట్లు పడవు అన్నటువంటి దీనికి ఆయన దిగజారిపోయి ఈవేళ ఆయన తాలూకా అనుచరులకి ఆయన పవన్ కళ్యాణ్ గారి ఫోటోని ఎదురుపెట్టి వైసీపీ వాళ్ళ చేతనే విన్యాసాలు చేయింపించి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది పూర్తిగా మాత్రం మేము ఖండిస్తున్నాం. అసలు పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకునే అర్హత నీకుందా? పవన్ కళ్యాణ్ గారిని ఆ వేళ నాతో ఫోటో తీయించుకున్నారన్న వ్యక్తి ఈవేళ ఏంటంటే మరి ఈ రకంగా దిగజారిపోయే బదులు నీకు నిజంగా ఆయన లేకపోతే ఓట్లు పడవు అనుకున్నప్పుడు నువ్వు వైసీపీ పార్టీలో వదిలేసి రాజీనామా చేసి జనసేనలోకి వచ్చాయి. జనసేనలోకి వచ్చేస్తే ఆటోమేటిక్గా నువ్వు ఆ ఫోటో పెట్టుకునే అర్హత నువ్వు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈవేళ ఏంటంటే మరి ఆ స్థితికి నువ్వు దిగజారడం అని అంటే ఈవేళ చాలా బాధాకరం. ఇదంతా కూడా గాజువాక నియోజక ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. ఈవేళ ఏంటంటే నువ్వు పూర్తిగా మతి భ్రమించి ఈవేళ జరిగినటువంటి పల్లా శ్రీనివాస్ గారి తాలూకా నామినేషన్లో జరిగినటువంటి ర్యాలీ మాకు తెలిసి గాజువాక నియోజకవర్గం నుంచి అంత ర్యాలీ ఏ ఎన్నికలకి ఎప్పుడు జరగలేదు. అంటే ఈవేళ ఆ జరిగినటువంటి నామినేషన్ తాలూకా హాజరైనటువంటి సంఖ్యను బట్టే ఈవేళ పల్లా శ్రీనివాస్ గారి విజయం ఖాయమైపోయింది. భారీ మెజార్టీతో గెలుస్తారన్న దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. దీనికి మతి భ్రమించి ఏంటంటే నువ్వు పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని విన్యాసాలు చేస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. నువ్వు నిజంగా మాత్రం ఒక విధంగా చెప్పాలంటే పరిశ్రమల మంత్రిగా నువ్వు ఆఖరికి కోడిగుడ్ల గురించి ఇట్ల గురించి మాట్లాడిన సందర్భం ఉంది. ఈవేళ నువ్వు పరిశ్రమల మంత్రిగా ఉన్నటువంటి ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాతని నువ్వు అప్పడాల పరిశ్రమ పెట్టుకునే పరిస్థితికి వచ్చేస్తావు. అందు గురించి నువ్వేంటంటే ఈ రకమైన కార్యక్రమాలు చేయడం మంచిది కాదు, అది భావ్యం కాదు. ఓవరాల్గా ప్రతిష్టని దెబ్బతీసే పరిస్థితికి నువ్వు తెచ్చుకోవడం కరెక్ట్ కాదు. ఈవేళ ఏంటంటే హుందాతనంగా ఉండాలి. ఆ హుందాతనం నీకు ఎక్కడుంది? అసలు హుందాతనమే లేదు నీకు. అందు గురించి అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని రోజు తిట్టుకుంటూ ఉన్నటువంటి వ్యక్తివి ఈవేళ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో నీకు కావాలి. ఈవేళ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీ పల్లా శ్రీని గారు అత్యధిక జనాభాతో మంచి ర్యాలీతో ఈరోజు నామినేషన్కి వెళ్ళారు. దాన్ని చూసి ఈ వైసీపీ వాళ్ళు వారవలేకో లేక ఈ చిన్నపిల్ల చేష్టలు అంటారు కదా, చిన్నపిల్ల చేష్టల్లాగా ఈ వైసీపీ లీడర్లు చేశారా లేదంటే ఆ నాయకుడు చేయించాడో తెలియదు, కానీ ఇలాంటి దిగజారే రాజకీయాలు చేయకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే నువ్వు మినిస్టర్గా చేసావు, చిన్నపిల్లడు ఏం కాదు కదా. ఇలాంటి మా నాయకుడి ఫోటో పెట్టుకొని నువ్వు ప్రదర్శన చేయటం అంటే ఎంత దరిద్రంగా నువ్వు ఈరోజు దిగజారేవో నువ్వు తెలుసుకోవాలి. ఈ గాజువాకలో నువ్వు గెలలేవు అనే సంగతి ఆల్రెడీగా నీకు తెలిసిపోయింది. అందుకే మా దైవం లాంటి పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకొని ఈరోజు నువ్వు వార్డులో తిరుగుతున్నావు. దాన్ని నువ్వు మా నాయకుడిని ఫోటో వాడుకుంటున్నావు. అది పద్ధతి కాదు. ఎందుకంటే మీ నాయకుడు అంతే, ఇంక మీ నాయకుడు ఇంకా ఎందుకు పనికిరాడని నువ్వు నిరూపిస్తున్నావు. ఎందుకంటే మీ అధినాయకుడు ఇంక మీకు పనికిరాడనమాట. అందుకే మా నాయకుడు ఫోటో పెట్టుకొని నువ్వు ఈరోజు రోడ్ల మీద తిరుగుతున్నావు. అది పద్ధతి కాదు. ఆ పద్ధతిని నువ్వు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో జనసైనికులందరూ కూడా నీకు బుద్ధి మిత్రులందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సరే ఈరోజు మే 13వ తారీఖున జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ అనేది ఈరోజు జరిగింది.
మరి పల్లా శ్రీనివాసరావు గారు కూడా వేలాది మందితో ఎప్పుడు కనీవిన చరిత్రలో గాజువాకలో అంత పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా తరలివచ్చి తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ తాలూకా కార్యకర్తలు తరలివచ్చి ఒక బ్రహ్మాండమైన నామినేషన్ వేయడం కూడా జరిగింది. ఈవేళ నామినేషన్లోనే విజయం తథ్యం అని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా ప్రూవ్ చేశారు. సరే, అలాగే గుడివాడ అమర్నాథ్ గారు, ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారిని మేము ఒకటే కోరుతున్నాం, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి. ఎప్పుడైనా సరే రాజకీయాల్లో ఉన్నామంటే రాజకీయ పదవులు అనేవి శాస్త్రం కాదు. ప్రజలతో మనం ఏ రకంగా మమేకమై ఉంటాం, ప్రజలతో ఏ రకంగా వాళ్ళ అవసరాలు మనం గుర్తిస్తాం అన్నది మనం ఎప్పుడు కూడా గుర్తించుకుని వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు గుడివాడ గురునాథరావు గారి కోసం ఈరోజు కూడా మాట్లాడుకుంటాము, ఎందుకంటే ఆ గురునాథరావు గారికి ఉన్న ఫ్యామిలీకి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్. కానీ మరి ఆ ఇంట్లో మరి ఏ రకంగా మీరు జన్మించారో తెలియదు, కానీ మీరు కనీసం విలువలు మర్చిపోయి మీరు ఒక మంత్రి పదవి తీసుకున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంత్రి అనే ఉద్యోగం ఇచ్చారు, అందు గురించి నేను పవన్ కళ్యాణ్ తిట్టాలి అంటే, ఉద్యోగం ఇస్తే పవన్ కళ్యాణ్ తిట్టాలంటే రేపొద్దున ఇంకో ఉద్యోగం కోసం మీ తల్లిగారిని మీ పెదనాన్నగారిని కూడా తిడతారేమో భవిష్యత్తులో. అంటే అది విలువలతో కూడినటువంటి రాజకీయాలు కాదు ఇది. మీరు పవన్ కళ్యాణ్ గారు నాతో ఫోటో తీయించుకున్నారు, పవన్ కళ్యాణ్ గారి తాలూకా భార్య గురించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారి తల్లి గురించి మాట్లాడారు. అంటే వాళ్ళ ఇంటిలో కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మీరు దిగజారే విధంగా మాట్లాడడం వల్ల ఇలా గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి జన సైనికులే కాకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగాస్టార్ అభిమానులు అందరూ కూడా బాధపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక గాజువాకే కాదు, విశాఖపట్నం కానీ అనకాపల్లి మన మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా ఎంతో బాధపడినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మళ్ళీ అది మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పకపోతే ఓట్లు రావు, పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకోకపోతే నాకు ఓట్లు రావు అని చెప్పి మీరు గుర్తించి ఇవాళ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టారు. అందుకే మిమ్మల్ని కోరుతున్నాం, మీరు తప్పు చేశారని చెప్పి, నేను నిజంగా తప్పు చేశాను అని చెప్పి నువ్వు పాతగాజు ఒక సెక్షన్లో నుంచొని చెంపలు వేసుకొని పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పండి. అప్పుడు మీరు ఆ ఫోటో పెట్టుకోవడానికి మీరు అర్హత పొందుతారు. అందుకు దయచేసి ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయొద్దు. మీరు ఏదైతే పవన్ కళ్యాణ్ తిట్టారు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు తిట్టి ఇవాళ అదే పవన్ కళ్యాణ్ తాలూకా ఫోటో పెట్టుకొని మళ్ళీ ఓట్లు ఎలా సంపాదించుకోవాలా, ఎలా సామాజిక వర్గాన్ని దగ్గర చేరదీసుకోవాలని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మరి మీరు స్వయంగా మీ తల్లిగారు కానీ మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలామంది ఇళ్ళకి వెళ్తున్నారు, మా వాడు తప్పు చేశాడు, మా వాడు చెంపలు వాయించి మేము దెబ్బలాడాం అతన్ని, మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి అని ఉద్యోగం ఇచ్చారు, ఎమ్మెల్యే అని ఉద్యోగం ఇచ్చారు కాబట్టి మరి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తిట్టవలసి వచ్చింది అంటారు. మరి ఆ రోజు ఉద్యోగం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు తిట్టారు, మరి రేపు పొద్దున ఇంకొకరు తిడతారన్నమాట. అందు గురించి ఇది మంచి పద్ధతి అని మాత్రం కాదు. ఇది ఖచ్చితంగా గాజువాకలో ఉన్నటువంటి జన సైనికులుగా, పవన్ కళ్యాణ్ అభిమానులుగా, మెగాస్టార్ కుటుంబ సభ్యులుగా మేము దీన్ని ఖండిస్తున్నాం. మీరు బహిరంగంగా కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మరోసారి పవన్ కళ్యాణ్ గారు కానీ వాడితే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానుల తాలూకు ఆగ్రహం కూడా చూడవలసి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అమర్నాథ్ గారికి కూడా హెచ్చరిస్తున్నాం. ముందుగా మీడియా సోదరులందరికీ కూడా కృతజ్ఞతలండి. అలాగే మరి ఈరోజు గాజువాక నియోజకవర్గంకి వస్తే ఈరోజు మన జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థి అయినటువంటి పల్లా శ్రీను గారిది ఈరోజు నామినేషన్ ప్రక్రియలో మరి అత్యధిక సంఖ్యలో మరి గాజువాక చరిత్రలోనే నిలిచిపోయేటువంటి ఈరోజు నామినేషన్ అన్నది జరగడం జరిగిందండి. మరి అదేవిధంగా మరి వైసీపీ పార్టీ నుంచి కూడా అమర్నాథ్ గారు కూడా ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది. మరి మేము ఇంత క్రమశిక్షణలో ఈరోజు నామినేషన్ అన్నది చాలా ఇదిగా చేసినటువంటి కార్యక్రమం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఇందాక ఒక విజువల్ చూసామండి. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వారి నామినేషన్లో ఈ యొక్క ప్లే కార్డ్స్ అన్నది పెట్టుకోవడం జరిగింది. ఆ ప్లే కార్డ్స్లో పవన్ కళ్యాణ్ని ప్రేమిస్తాం, అమర్నాథ్కి ఓటేస్తాం అంటే అమర్నాథ్ గారికి, సార్ అమర్నాథ్ గారు మీరంటే ఒక గౌరవం ఉందండి. మీరు అసలు జగన్ గారి అభిమాన లేదంటే పవన్ కళ్యాణ్ గారి అభిమాన అన్నది మీరు క్లారిటీ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతూ ఈరోజు మీకు పబ్లిసిటీ కావాలంటే మీకు పవన్ కళ్యాణ్ గారు కావాలి. ఈరోజు ఆఖరికి ఓటు కావాలన్నా కూడా మీకు పవన్ కళ్యాణ్ గారికి కావాల్సిన దిగజారికి అయిపోయారంటే నిజంగా ఆశాస్పరంగా ఉందండి ఇది. ఎందుకంటే ఈరోజు మీరు మీకు ఏదైనా గాజువాక నియోజకవర్గంలో మీకు ఒక ఓటు కావాలంటే మీరు ఆల్రెడీ ఈరోజు అనకాపల్లి చరిత్ర చూస్తే ఈరోజు కోడిగుడ్ని గాజువాక ఇసిరేశారండి. మీరు అక్కడ ఆమ్లెట్ వేసుకోండి అని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు చీ కొడుతున్నారు. అదే
పరిస్థితిలో ఈరోజు గాజువాక ప్రజలు మిమ్మల్ని కనీసం ఆదరించాలంటే ఏదో ఒక జగన్ ఫోటోని పెట్టుకొని మీరు ఈరోజు ర్యాలీలో తిరగాలి. కానీ మా అభిమాన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు పెట్టుకొని చేయడం అన్నది అది ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. అలాగే జనసేన నాయకుల తరఫు నుంచి కానీ మరి టీడీపీ నాయకుల తరఫు నుంచి బీజేపీ నాయకుల తరఫు నుంచి కానీ మా కూటమి అభ్యర్థిమైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఫోటో వాడడం అన్నది ఇది చాలా దారుణం అండి. మీకు నిజంగా పవన్ కళ్యాణ్ గారు అభిమానం ఉంటే వచ్చేయండి, రేపు వచ్చి మా పార్టీలో జాయిన్ అయిపోయి పనిచేయండి. మీకు జగన్ దగ్గర నటించడం, పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టుకొని మీరు ఇలా తిరగడం అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు గాజువాక నియోజకవర్గంలో వచ్చి మాకు పవన్ కళ్యాణ్ గారికి జన సైనికులకి కూడా మీరు క్షమాపణ చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజు గురువారం నాడు వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని దన్నారం గ్రామ పొలాల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ రైతుల తరపున డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు కాక రైతులు గోసపడుతున్నారని తెలియజేశారు. రైతులకు కనీస మద్దతు ధరతో పాటు 500 బోనస్, 2 లక్షల రుణమాఫీ, ఎకరానికి 15,000 రైతు బంధు వంటివి వెంటనే అమలు చేయాలని పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి రాసి పంపారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్ని ఎకరాల భూమి ఉన్నది? నాకు 2 ఎకరాల భూమి సొంతం ఉంటుంది, కొంత కవర్ చేసుకున్నా. ఇక ఈ పంట పెట్టుకుంటే కరెంటు సరిగ్గా వస్తలేదు, ఎండిపోతున్నది. ఇది వరి ఎప్పుడు వేసిన? ఈ వరి వేసిన సార్ అప్పుడు మొత్తం ఎండిపోయింది సార్. ఏం లేదు, ఇతరం లేదు, దాన్ని పెట్టిన లాగొడుగు లేదు మాకు. పూర్తిగా ఈ కాంగ్రెస్ వచ్చి మమ్మల్ని పూర్తిగా నష్టం చేసి పారేస్తున్నారు. 100 రోజులు అన్నారు, 100 రోజుల్లో లేదు, 100 రోజుల్లో బొందలు తయారు చేస్తున్నారు. మీదేనా? అది కూడా సార్ ఆనపకాయలు పెట్టింది సార్. నువ్వు కూడా మీకు లాగోడి పైసలు వస్తున్నాయా? లాగోడి పైసలు లేదు సార్, ఏది లేదు. రైతు బంధు కూడా సరిగా వస్తలేదు మాకు. అదే లాగోడి పైసలు రైతు బంధువులు వస్తలేదు సార్, ఏ వస్తలేవు. మీకు ఇది అప్పు ఉన్నదా? రుణం తీసుకోమని అన్నారు కదా? తీసుకోమని పోండి ఇప్పుడు ఇస్తున్నా అన్నాడు. అది ఇప్పుడు 100 రోజులు అయిపోయింది, రుణం లేదు, మాపి లేదు, రూపాయి లేదు. ఇక పోండి తెచ్చుకోండి అన్నాడు. ఆడ పోతే ఏమి మాకేమిటి చెప్పిండు అంటే బ్యాంకు వాళ్ళు అంటున్నారు. కరెంట్ గిట్ల ఎట్లా వస్తున్నది? కరెంట్ మొత్తం మీద మళ్ళీ భారం కరెంట్ మళ్ళీ తక్కువ అయిపోయింది. మళ్ళీ తెలంగాణ కేసీఆర్ ధర్మాత్కుడు ఆయన, పుణ్యాత్కుడు ఆయన, మళ్ళీ ఆయన ఉండాలి. మన తెలంగాణ ప్రభుత్వం అంటే ఆయన ఉండాలి. అప్పుడు మీకు లాగోడి పైసలు ఎప్పటికప్పుడు పడుతుండే? ఎప్పటికైనా కనీసం 6 కల్లా ఆయన ఒడగొడుతుండే సారు, ఒడగొడుతుండే ధనాధన్ ఫోన్లలో కిన్ని అనేస్తుండే. ఇప్పుడు మీకు వాళ్ళేవా? ఏడబడి ఒకటి పడ్డట్టు ఒకటి పడనట్టు ఎక్కిస్తామన్నారు. మరి ఇచ్చిందా మీకు? ఒక్కరికి లేవరికి ఏం లేవు. 500 గ్యాస్ అన్నాడు, 500 5 పైసలు లేవు. మీకు సిలిండర్ 500కి ఇస్తామన్నారు కదా? అవు సార్, 500కి ఇస్తామన్నాడు. 500 5 పైసలు అని చెప్తలేనా? చెప్పుడే ఉండదు, వాళ్ళు చేసుడు ఏం లేదు. శాతగాని పెద్దమ్మలు గెలిచి మనుషులను ఆయాస పెడుతున్నారు రైతులను. కేసీఆర్ సార్ అందుకే ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే మొత్తం బస్ వేసుకొని తిరుగుతున్నాడు, అంతా ఎక్కడెక్కడ పంటలు ఎండకపోయినాయో చూస్తున్నాడు. కరెంటు సరిగ్గా వస్తున్నా లేదా? మోటార్లు కాలిపోతున్నాయా? కాలిపోతున్నాయి, గుర్రమంటున్నాయి, నడుస్తలేవు. మీటర్లు పోతాయి, మోటార్లు పోతాయి, తాటాలు పోతున్నాయి. ఎంత ఘోరమైన సార్. మళ్ళీ మున్పటిలాగానే వచ్చింది, మున్పటిలాగానే ఆవారం మొత్తం మీద. వీళ్ళు వస్తే మాత్రం మళ్ళీ గెలిస్తే వీళ్ళు మొత్తం పుస్తమెట్లు పంపిస్తారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఏది ఉంచారు ఇక. జీవీఎంసీ 75వ వార్డు నెల్లిముక్కులో 14 గ్రామాల ఆరాధ్య దేవత శ్రీ పెంటమాంబ తల్లి అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు అన్నారు. ఈ నెల 29న గ్రామ దేవత పండుగ మహోత్సవం సందర్భంగా విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు పులి రమణారెడ్డి, గొందేసి మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మా 14 గ్రామాల ఆరాధ్య దైవమైన మా పెంటమాంబ తల్లి పండుగ చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు. కనుక భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే ఎండలు ఎక్కువగా ఉన్న వలన వేడిని తట్టుకోవడానికి చలువ తాటాకు పందిర్లు మరియు మంచినీటి సదుపాయాలు కల్పిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. వేలాదిగా భక్తులు విచ్చేసి కోరిన కోరికలు తీర్చే శ్రీ పెంటమాంబ తల్లి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరూ కూడా శ్రీ పెంటమాంబ ఆలయ కమిటీ తరఫున గ్రామ పెద్దల తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, శ్రీ పెంటమాంబ అమ్మవారు మహోత్సవాలు ప్రతి సంవత్సరం ఏప్రిల్లో జరపడం అనేటువంటిది సాంప్రదాయము.
దానికి ముందుగా ఏదైతే ఉగాది నాడు పూజా కార్యక్రమాల గురించి చర్చించడం, తర్వాత బుధవారం నాడు ఘటాల పూజ చేయడం, 3 లక్షవారం పురవీధుల్లోకి ఘటాలు రావడం అనేటువంటిది ఇది ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని ఈ సంవత్సరం కూడా పెద్దలందరూ కూడా కూర్చొని ఈ నిర్ణయం తీసుకొని ఈ పండుగ ఎంతో దిగ్విజయంగా జరుపుకోవాలన్నటువంటి సంకల్పంతో మరి అమ్మవారి మహోత్సవాలు రేపు 29 ఏప్రిల్ నాడు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించినంత వరకు గ్రామ పెద్దలు, పెంటమాంబ ఆలయ కమిటీ, నెల్లిముక్క రామాలయ కమిటీ, దొడ్డి పెద్దలు అందరూ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా యువత దీని మీద పూర్తి బాధ్యత వహించి ఈ యొక్క కార్యక్రమాలు పూర్తయ్యే వరకు కూడా యూత్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, అంతేకాకుండా వచ్చినటువంటి భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా మధ్య గ్రంథాలు అలాగే మంచినీళ్ళు ఇవన్నీ ఏర్పాటు జరుగుతున్నాయి. పాత ఊరు స్టీల్ ప్లాంట్ నిర్మాణం కాకముందు నుంచి కూడా ఈ నెల్లిముక్కు గ్రామ పంచాయతీ అమ్మవారి పండుగను అప్పట్లో ఘనంగా జరిపేవారు. అప్పుడు పంటలై పండేవి. ఆ రైతుల తాలూకా అయితే తర్వాత ఉగాది నాడు ఈ పండుగ స్టార్టింగ్ చేసి ఘనంగా పండుగ నిర్వహించేవారు. అలాగే ఊరు స్టీల్ ప్లాంట్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడున్న గ్రామాల్లో ఈ తాలూకా అందరి సహకారంతో, గ్రామస్తులు, గ్రామ ప్రజలు అందరి సహకారంతో ఈ పండుగను అతి దివ్యమానంగా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. అలాగే అమ్మవారికి చాలా శక్తి ఉంది. ఎందుకంటే చాలా ఊళ్ళో, చాలా గ్రామాల్లో గ్రామదేవతలు ఉంటారు. కానీ మా పెంటమ్మతల్లి అమ్మవారు చాలా ఆ శక్తి స్వరూపం. ఎందుకంటే అక్కడ అమ్మవారి గుడికి వచ్చి ఏమన్నారు అనుకున్నా తప్పకుండా నెరవేరుతుంది. అలాగే అమ్మవారు కూడా దినదిన అభివృద్ధి చెంది ఈరోజు ఈ ఉత్తరాంధ్రలోనే మన పైడితల్లి విజయనగరం పైడితల్లి లాగే మన గంట్యాడికి పెంటమ్మ తల్లి ఆ పేరు ప్రతిష్టలు వచ్చినాయి. ఎందుకంటే రేపు మా కమిటీ వాళ్ళందరూ కూడా మొత్తం అంతా అన్ని కార్యక్రమాలకు కూడా అన్ని సిద్ధం చేశారు. మరి ఆ రోజు చాలా రాత్రి 2 గంటల నుంచి కూడా దర్శనాలు మొదలవుతాయి. మన భక్తులందరూ అమ్మవారిని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని సందర్భంగా కోరుకుంటున్నారు. మీరు అందరూ కూడా 40 ఏళ్ళు బట్టి ఈ ప్రాంతంలో ఉంటున్నారు కాబట్టి పత్రికా విధులు అందరికీ కూడా మీరు కూడా ఇందులో భాగస్వాములే. మీకు అందరికీ తెలిసిన విషయమే. పూర్వకాలంలో అయితే మా తాత ముత్తాతల కాడి నుంచి అమ్మవారి తాలూకా పండుగ ఇంకా పల్లెటూరులో బ్రహ్మాండంగా చేసేవారు. చుట్టాలు, బంధువులు విపరీతంగా వచ్చేవారు. అమ్మవార్లకు చల్లదనం. ఎందుకంటే వ్యవసాయ ఆధారం మీద ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా మరి వర్షాలు శుభ్రం కురవాలని, పంటలు బాగా పండాలని ఒక మంచి అమ్మవారి ఆశీస్సులు పొందేవారు. ఆ విధంగా పంటలు పండేవి. మరి స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత ఆ గ్రామాలన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత 1980లో ఈ గ్రామాలన్నీ ఇక్కడికి వచ్చాయి. అప్పటి నుంచి కూడా మరి మెజారిటీ పర్సన్స్ అందరికీ కూడా ఉద్యోగాలు, ఉపాధి కల్పన అనేది స్టీల్ ప్లాంట్లో జరిగింది. అనేక ఉద్యమాలు చేసేటప్పుడు కూడా కాల్పులు జరిగినా కూడా మా ప్రాంతంలో ఎవరికి కూడా పెద్ద ఇన్సిడెంట్ అనేది జరగలేదు. అనేక ఉద్యమాల్లోనే అమ్మవారి తాలూకు దయ వల్ల మరి ఈవేళ మేమందరం ఈ ప్రాంతంలో ఉన్నాం, అందరం బాగున్నాం అంటే అమ్మవారి తాలూకు కృప, తిమ్మదరప్పని కృప అనేసి నేను అనుకుంటున్నాను. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ V9 తెలుగు టీవీ.